సార్ మీ మాట నాకు వినపడుతుంది. అమ్మా చెప్పండి మీ సమస్య చెప్పండి. నేను గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు కొప్పురేవురు సూర్యలక్ష్మి సార్. అమ్మా చెప్పమ్మా. నా పొలం చంద్రపాడు మండలం ఏటూరు గ్రామంలో నా పొలం ఉంది సార్. అయితే టీడీపీ వాళ్ళు నా పొలం దగ్గరికి రాకుండా నా పొలం కబ్జా చేసి నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్. ఎవరు కబ్జా చేశారమ్మా? ఎవరు కబ్జా చేశారు? మన ఎమ్మెల్యే గారు అనుసరుడు సార్. ఆయన మండల ప్రెసిడెంట్ అంట సార్ టీడీపీకి. నరసింహరావు అతని పేరు. అయితే నన్ను చాలా ఇబ్బందులు పెట్టి నా బిడ్డని నన్ను ఇద్దరిని చేలో పడేసి కొట్టి నానా రకంగా ఇబ్బందులు పెడుతున్నారు సార్. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ నాకు న్యాయం జరగట్లేదు సార్. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు చేస్తారు న్యాయం? నాకు అర్థం అవట్లేదు సార్. సరే మరి ఇదే చెప్తున్నా నాగరాజు గారు, ఇది ఇంటింటి సమస్య అయిపోయింది. రాష్ట్ర భూ సమస్యలు అనేది ఇంటింటి సమస్య, ఆస్తి సమస్య. మా ఆశయం ఏంటంటే వాళ్ళ తిరుపతిలో ఆస్తి హక్కుల కేంద్రం అని పెట్టాము. రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాలి. మనమేదో కాగితాల్లో చట్టాలు రాసుకుంటే ఆటోమేటిక్గా మనకు హక్కులు రావు. హక్కుల కొరకు మనం పోరాడాలి. హైకోర్టు తీర్పులు, మేడం ఫోన్ చేశారు బొబ్బిల్ నుంచి, ఎవరు వేధిస్తున్నారు. అసలు అదేం లేదు. నేను చెప్పేది హైకోర్టు తీర్పులు నాగరాజు గారు. హైకోర్టు తీర్పులు తీసుకెళ్ళి చెత్తపుట్లో వేస్తున్నారు. ఇవాళ ఎన్ని ఉదాహరణలు ఇవ్వగలను మీకు. తిరుపతిలో భాస్కర్ నాయుడు గారు అని ఉన్నారు. ఆయనకు హైకోర్టు తీర్పు ఇచ్చింది 22 నుంచి తీయమని ఈ భూములు. సుబ్బారాయుడు గారు అని కడపలో 82 సంవత్సరాల ప్రభుత్వ టీచరు ప్రభుత్వం భూమి వేల వేస్తే కొనుక్కున్నాడు. దాన్ని మళ్ళీ 22లో పెట్టారు. హైకోర్టు నుంచి తీర్పు తెస్తే అమలు చేయాలి. ప్రభుత్వం వేలంలో వేసిన భూమిని కూడా మళ్ళీ 22లో, ఎందుకంటే ప్రభుత్వం ఏ భూమి వేలం వేసింది? ప్రభుత్వ భూమినే కదా. మళ్ళీ 22లో పెట్టారు. మరి ఆ వేలం వేసింది ఎక్కడ పోతున్న ట్రాన్సాక్షన్ ఏంటి అడ్డగోలుతనం? అది మేము అడిగేది అదే. ఏంటి అడ్డగోలుతనం? ఏదో ఒకటో రెండో పొరపాటు అర్థం చేసుకుంటాం. 22 లక్షల ఎకరాల అసలు ఏది ప్రభుత్వ గణాంకాలు. నేను అనుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది, 22 కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరు చూసినా అందరికీ ఆస్తి సమస్యలే ఉన్నాయి. చాలా పెద్ద సమస్య. దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. దీని పోరాటం ప్రజలు దయదలిచి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే అప్పుడు ఏమైనా ఇలాంటి భూ సమస్యలు లేకుండా చేస్తారు. ఆస్తి సమస్యలు, భూ సమస్యలు నెంబర్ 1 ఇష్యూ. నేననేది ఏంటంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా ప్రజలకి. మీరు ఇంత పెద్ద ప్రోమో చేసి కావాల్సిన వాళ్ళు కాల్స్ చేయండి అది ఇది అని అన్నారు. వచ్చిన కాల్స్ అన్ని భూముల సమస్యలు కాదు సార్. మొత్తం అన్ని భూములు వస్తున్నాయి సార్. ఎంత చిన్నవాళ్ళు వాళ్ళు 10 సెంట్లు ఎవరి దగ్గరికి పోలేని వాళ్ళు, ఎవరి దగ్గరికి పోలేని వాళ్ళు. మరి ఇన్ని గవర్నమెంట్లు మారుతున్నాయి కదా, ఎందుకు దాన్ని అడ్రస్ చేయట్లా? ప్రతి ఒక్కళ్ళు మేము చాలా పోటుగాళ్ళం, ప్రజా నాయకులు అని చెప్తారుగా, ఎందుకు అడ్రస్ చేయట్లా? ఎక్కడికి పోవాలి, ఎప్పుడు సాల్వ్ కావాలి ఇవి? కాదు రావు గారు, ప్రభుత్వమే లాక్కుంటుంటే భూములు ప్రభుత్వం లాక్కుంటే భక్షించాల్సిన భక్షిస్తుంటే అసలు 22A పెట్టడం అంటే ఏంటి? ప్రైవేట్ భూమిని నేను నా పేరు రాసేసుకోవడమే, అంతే కదా. కబ్జా. అది ఒక అతనికి హక్కు లేకుండా నోటీస్ ఇవ్వకుండా కబ్జా చేసావు. అనామతు ఖాతాలు ఎట్లా అంటారు? అనామతు దిక్కుబడి ఊరు పేరు లేదు, అనా చుక్కల భూమి ఎంత 22A చుక్కల భూములు ఇవన్నీ అవే కదా. నాగరాజు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60% ప్రభుత్వ భూమి ఉంటుందా? ఉంటుంది. సాధ్యమా? కష్టం. ఉంది 60% ఇవాళ ఆంధ్రప్రదేశ్ భూభాగం 60%. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? దీంట్లో అడవులను కూడా కలుపుకున్నారు సార్. మొత్తం భూభాగంలో మామూలుగా 22A ఏముండాలి? సర్వే చేసిన దాంట్లో 60% ప్రభుత్వం దగ్గర ఉంది. 22A ఏముండాలి శివ గారు? మీకు నదులు ఉండాలి, రోడ్లు ఉండాలి, చెరువులు ఉండాలి, అడవులు ఉండాలి, గుట్టలు కొండలు ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి ఉండాలి. కొంత ప్రభుత్వ భూమి కూడా ఉంటుంది. కానీ 60% ఉంటుందా సార్? మీరు ఒక చిన్నదానికి ఆన్సర్ చేయాలి సార్ ఇద్దరు కూడా. ల్యాండ్ టైటిలింగ్ ఈ పేరే 2024లో వైసీపీ కొంప ముంచింది అంటారు అందరూ కూడా. ఓకే, అదే ల్యాండ్ టైటిలింగ్ని ఇప్పుడున్న కూటమి నాయకులందరూ కూడా వ్యతిరేకించారు. అధికారంలోకి వచ్చినాక దాన్ని ఎట్లా కొనసాగిస్తున్నారు? ఏం మార్చింది? జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఒకటి తీసేశారు అక్కడ. ల్యాండ్ టైటిలింగ్ అక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండేది తప్పు పట్టారు. ఆ బొమ్మ తీసేసి సేమ్ టు సేమ్ వాళ్ళు చేస్తున్నారు అనమాట. అంటే నాటికి నీటికి ఏం తేడా గమనించారు? ఈ ల్యాండ్ టైటిలింగ్ గురించి మీరు ఏమంటారు సార్? తేడా వద్దులేండి, దానికి దీనికి చెప్పండి సార్. తేడా అంటే మీరు సంబంధం లేదు. ముందు ఆ ల్యాండ్ లైటింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసింది అసెంబ్లీ కొత్తగా వచ్చిన. ఆ బొమ్మలు, ఆ పాస్బుక్ల మీద ఫోటోలు అవి పోయినాయి. అది పక్కన పెట్టండి. అప్పటికి ఇప్పుడు ఉన్నది ఏంటంటే రీసర్వే ఒకటి కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే రీసర్వేకి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తాను, స్టేట్ గవర్నమెంట్ కమిట్ అయింది
చేస్తాము మీరు రీసర్వే అని డబ్బులు తెచ్చుకున్నారు కాబట్టి ఆ రీసర్వేని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఆ రీసర్వేలోనే చాపాడు మండలం ఆవిడది 10 సెంట్లో 20 సెంట్లో పోతుంది. వాళ్ళు ఏమో సరి చేయమంటే సరి చేయట్లేదంట. సో ఆ రీసర్వేలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కానివ్వండి ఈ గవర్నమెంట్ కానివ్వండి ఏ పని చక్కగా చేశారని ఇది చక్కగా చేస్తారు అనుకోవటానికి రీసర్వే కూడా సరిగ్గా చేయటంలా. సో అదొక ప్రాబ్లం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏంటంటే భూమి టైటిల్ని అంటే యాజమాన్యాన్ని ఈ భూమి ఎవరిదరా ఈ 2 ఎకరాలు ఎవరిదరా అంటే మీ నాగరాజు గారి పేరును కనుక వాడు రాసేస్తే ఇక అది పర్మనెంట్ అయిపోద్ది. దాని మీద మీరు ఎవరో కోర్టుకు వెళ్ళడానికి ఉండదు. వెళ్తే డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళాలి. మధ్యలో అప్పీల్ అంతా తీసేశారు. దానివల్ల బాగా ఇబ్బంది అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ డిఫర్ సార్ చక్రవర్తి గారు ప్రతిసారి బయట దేశాలు చెప్తున్నారు కదా, బయట దేశాలు ఇదే ఉంటుంది. ఒకసారి అన్ని సమస్యలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత ఒకసారి ల్యాండ్ టైటిలింగ్ ఇచ్చిన తర్వాత వేరే అలిగేషన్ దాని మీద ఉండొద్దు. ఎవరు వచ్చి క్లెయిమ్ చేయడానికి లేదు, ఎవరు చేయడానికి లేదు. లేదు ఎక్కువ శాతం ప్రపంచంలో ఇదే ఉంది కదా. See, we don't have an objection with giving a title. మీకు టైటిల్ ఇచ్చిన తర్వాత గ్రామంలో ఉన్న సామాన్యుడిని దాని మీద ఏమన్నా నీకు క్లెయిమ్ ఉంటే హైకోర్టుకు పో అనటం ఇది చాలా ఇబ్బందికరం. మీకు సార్ ఏ రిఫార్మ్స్లో అనేది ఇప్పుడు మీరు కన్జ్యూమర్ కోర్ట్ చూసుకోండి, లోయర్ లెవెల్ ఉండడానికి లేదు, డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఉండాలి. ఇన్ని లెవెల్లో ఉంటే కింది కోర్టు పై కోర్టు మళ్ళీ ప్యారలల్ సిస్టమ్ వెళ్ళిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుంది సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు కదా. ఇంకొకటి అందులో ప్రాబ్లం ఏంటంటే శివగారు మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు. హైకోర్టు ఏం చేస్తుందంటే ఇట్ డజంట్ గో ఇంటూ ఫ్యాక్ట్స్, ఓన్లీ ప్రొసీజర్ మీద పోతుంది. ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అని చూస్తుంది. ప్రొసీజర్ ఫాలో అయితే కొట్టిపడేస్తుంది మనం వేసే పిటిషన్. ఫ్యాక్ట్స్లోకి పోదు. ఫ్యాక్ట్స్ ఏమో ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి, రాంగ్ ఫ్యాక్ట్స్ ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. వాటిని క్వశ్చన్ చేయాలంటే యూ నీడ్ ఏ లోయర్ కోర్ట్. మీకు నిదానంగా దాంట్లో లోతుపాతులు నిజాలు అబద్ధాలు వాస్తవాలు అని తేల్చేది లోవర్ కోర్టే. ఇప్పుడు లోవర్ కోర్టులో ఏమైనా పొరపాట్లు జరుగుతాయి, లోవర్ కోర్టులో ఏమైనా పొరపాట్లు జరిగితేనే మనం హైకోర్టుకి వెళ్ళాలి. బట్ హైకోర్టు ఎప్పుడు మీ ఆధారాలు తీసుకురా, మళ్ళీ విట్నెస్లు తీసుకురా, మళ్ళీ వాదనలు వినిపించాలి, అది ఉండదు. ఇట్స్ నాట్ ఏ ట్రయల్ కోర్టు కదా. ట్రయల్ జరగాలి కదా. మీకు అసలు ట్రయలే జరగకపోతే ఎంత ప్రమాదం. ట్రయల్ అంతా కూడా ఇక్కడ గ్రౌండ్ లో జరుగుతుంది కదా ఇచ్చే ముందట. అదే గ్రౌండ్ లో జరిగేది ఎవరు ఏమండి ఈ ఎంఆర్ఓల్ని ఎమ్మెల్యేలని నమ్మి మీరు టైటిలింగ్ పవర్స్ వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారా చెప్పండి. అది జరిగింది. అది గోయింగ్ టు బి సేఫ్. జగన్మోహన్ రెడ్డి గారు అనదర్ ప్యారలల్ ల్యాండ్ మేనేజ్మెంట్ వ్యవస్థను మళ్ళీ నిర్మించారు. ఎంఆర్ఓ బదులు ల్యాండ్ రెవెన్యూ ఆఫీసర్ అని, ఆర్డీఓ బదులు ఇంకో పదవి, కలెక్టర్ బదులు ఇంకో పదవి, ఈ మళ్ళీ ఇంకో వ్యవస్థ వచ్చింది, ప్యారలల్ వ్యవస్థ. సో దాంట్లో ఆ లోటుపాట్లు కొన్ని సరి చేస్తే ఐ డోంట్ థింక్ విల్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. అబ్జెక్షన్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రూపొందిస్తా అంటారు సార్ చట్టాలని. సరే అది పక్కన పెడితే ఇప్పుడు మా కొలీగ్ కేఎస్ ప్రసాద్ గారు కూడా ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే సార్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇప్పుడు నేనైతే కొంచెం డెలిబరేషన్ ఇచ్చారనే చెప్తాను. నేను ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నా రోజు అజయకలంతో ఆయనే అతను ఇన్ఛార్జ్ కింద పనిచేసినప్పుడు మెల్లగా ఆయన ఒక సిన్సియర్ ఆఫీసర్ నాకు చేసిన ఒక ట్రాన్స్పరెన్సీ నేను కూడా దాంట్లో